ఈరోజు మనం పెద్దమ్మ తల్లి గుడిలో ఉన్నాము. ఉదయిస్లో పెద్దమ్మ తల్లి గుడి నిర్మించి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. సో ఈ సంవత్సరం లోపలనే మనకు దసరా వచ్చింది కాబట్టి దసరాకి శరన్నవరాత్రులు అంటారు కదండి, శరన్నవరాత్రులు చేస్తున్నారు. సో అందుకోసం మనకు ఇన్ఫర్మేషన్ మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాము పంతులు గారిని, ఆన్సర్స్ ఇవ్వడానికి మనకు పంతులు గారు వచ్చారు. నా పేరు శివాజీ ఆచార్యులు, కస్తూరి శివాజీ ఆచార్యులు. మనతో ఉన్నారు కస్తూరి శివాజీ ఆచార్యులు గారు. సో కస్తూరి శివాజీ ఆచార్యులు గారిని మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. అంటే చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, ఏం చేయొచ్చు పూజలు ఏ విధంగా అని చెప్పి దాని కొరకు కొన్ని ఆన్సర్స్ తీసుకున్నాం. పంతులు గారు నమస్తే అండి. సో పంతులు గారు, ఇప్పుడు శరన్నవరాత్రులు అంటారు కదా, ఎన్ని రోజులు శరన్నవరాత్రులు? శరన్నవరాత్రులు అంటే దుర్గామాత యొక్క 9 అవతారాలు కాబట్టి 9 రోజులు చేసుకుంటాం తల్లి. ఆ 9 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి యొక్క రూపంగా మనము ఆ యొక్క అవతారాన్ని బట్టి ఆ రోజు మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం తల్లి. ముందుగా మనము ఈ యొక్క 22వ తారీఖు ఈ యొక్క శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతుంది తల్లి. ఆ 22వ తారీఖు మొదటిగా అమ్మవారు అయినటువంటి సోమవారము పాడ్యమి తిథిన బాలా త్రిపుర సుందరి దేవతగా మనము పూజిస్తాము. అదేవిధంగా 23న మంగళవారము విధియ రోజు గాయత్రి దేవిగా పూజిస్తాము. అదేవిధంగా సెప్టెంబర్ 24వ తారీఖు బుధవారము తదియ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి మాతగా పూజిస్తాం తల్లి. అదేవిధంగా 25వ తారీఖు గురువారము చవితి నాడు కాత్యాయని దేవిగా పూజిస్తామమ్మ. అదేవిధంగా 26వ తారీఖు శుక్రవారం నాడు చవితి మళ్ళీ ఆ రోజు కూడా చవితి వస్తుంది తల్లి. ఆ రోజు మహాలక్ష్మి దేవతగా పూజిస్తాం తల్లి. అదేవిధంగా 27వ తారీఖు శనివారం నాడు పంచమి రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవతగా పూజిస్తాం తల్లి. అదేవిధంగా 28వ తారీఖు షష్ఠి తల్లి, ఆ రోజు మహాచండీ అవతార రూపకంగా అమ్మవారిని పూజిస్తాం తల్లి. అదేవిధంగా 29వ తారీఖు సప్తమి తిథి శ్రీ మహాసరస్వతి దేవతగా పూజిస్తాం తల్లి. అదేవిధంగా 30వ తారీఖు మంగళవారము దుర్గాష్టమి, ఆ రోజు దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని పూజిస్తాము. ఈ విధంగా నవరాత్రులు అమ్మవారి యొక్క కైంకర్యములతోటి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. భక్తులందరూ కూడా తమ తమ శక్తి కొలది భక్తి కొలది వారు ఏదైనా సరే సమర్పించి ఈ యొక్క నవరాత్రుల్లో పాల్గొంటే ఏ గ్రహదోషం ఉన్నా కానీ గండదోషం ఉన్నా కానీ ఆ అమ్మవారు ఆ వాటినన్నింటినీ కూడా పారదోలుతుంది. ఈ యొక్క జగత్తుకి మాత ఆ దుర్గామాత కాబట్టి అమ్మకి చెప్పుకున్నటువంటి విషయం ఏదైనా సరే అమ్మ మనల్ని అనుగ్రహించి ఆ అమ్మ మన మీద చల్లని చూపుంచుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేటి మాత మన భూదేవిల్స్ పెద్దమ్మ తల్లి. అదేవిధంగా ఈ విధంగా మనం పూజాది కార్యక్రమాలు చేసుకుంటాము. పంతులు గారు, ఇప్పుడు ఇప్పటి వరకు మీరు అవతారాల గురించి మాకు చెప్పారు కదా, సో ఒక్కొక్క అవతారం విశిష్టత మాకు వివరించారు కదా? తప్పకుండా. ముందుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు. బాలా త్రిపుర సుందరి అంటే బాల అంటే ఒక చిన్న అమ్మవారి లాగా కనబడుతుంది, బాలులాగా కనబడుతుంది అమ్మవారు. ఆ యొక్క అవతారం రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అవతారంగా చూసుకొని ఆ రోజు చిన్న అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఏ విధంగా అయితే మనము దగ్గరికి తీసుకుంటూ ఉంటామో అమ్మవారిని కూడా అదే విధంగా ఒక బాల రూపంలో అమ్మవారిని పూజిస్తామో ఆ రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారు ఎవరైతే సంతానం లేదో వారికి సంతానం కలుగుతూ ఉంటుంది తల్లి. అదేవిధంగా ఎవరైతే పిల్లలు కలగకుండా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి కూడా సంతానం కలుగుతుంది. ఆ విధంగా అమ్మవారిని ఆరాధన చేసిన వారికి ఎటువంటి లోటు ఉండదు తల్లి. ఆ విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది మనల్ని, సంతాన వృద్ధి జరుగుతుంది తల్లి. పంతులు గారు, ఇప్పటి వరకు మాకు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతార విశిష్టతను వివరించారు. అదేవిధంగా ఆ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఏ విధంగా పూజా సామాగ్రి తీసుకొని రావాలి భక్తులు, మరియు ప్రసాదము, తర్వాత అదే అంటే ప్రతి ఒక్క అవతారానికి ఒక రకమైన కలర్ చీర ఉంటుంది అట్లా అని చెప్పి విన్నాము. సో ఆ రోజు ఏ రకమైన చీరను తీసుకొని రావాలి అమ్మవారు సమర్పించడానికి, ఇట్లాంటివి కొంచెం మాకు చెప్తే భక్తులకు అనుకూలంగా. తప్పకుండా. మనము రోజు వాడేటువంటి పూజలలో వాడేటువంటి వస్తువులేమో పసుపు, కుంకుమ, అక్షతలు, మంగళహారతి, తమలపాకులు, కలశం చెంబు, అదేవిధంగా ఒక కొబ్బరికాయ, అగరబత్తులు, అగ్గిపెట్టె తెచ్చుకుంటూ జరుపుతుంది తల్లి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి ఏ రోజుకి ఆ రోజు చీరలు చెప్తాను తల్లి. ముందుగా బాలా త్రిపుర సుందరి దేవి మాతకి ఆరెంజ్ కలర్ లేదా లేత గులాబీ కలర్ అమ్మ బాలా త్రిపుర సుందరి మాతకు. అదేవిధంగా నైవేద్యం వచ్చేసి తీపి బూందీ, అదేవిధంగా శనిగలు, అదేవిధంగా పాయసం తల్లి. ఈ విధంగా చేసుకొని వస్తే అమ్మవారికి నివేదన చేస్తాం తల్లి.
తర్వాత వచ్చే అవతారం గాయత్రి మాత గురించి చెప్పారు కదా. గాయత్రి మాత అవతార విశిష్టతను వివరించండి. అదేవిధంగా ఆ రోజు భక్తులు సమర్పించాల్సిన చీర కలరు మరియు ప్రసాద విశిష్టత, అదేవిధంగా అసలు ఇంకా ఏమైనా పూజ చేయాలనుకుంటే ఏమేమి వస్తువులు తీసుకొని రావచ్చు అనేది కూడా మాకు చెప్తే అనుకూలంగా ఉంటుంది. అమ్మ, మనం విశేషంగా గాయత్రి మాతని రోజు కూడా మనం ఆరాధన చేస్తూ ఉంటారు అందరూ కూడా, బ్రాహ్మణులు అదేవిధంగా యజ్ఞోపవిత ధారణ చేసిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క గాయత్రి మంత్రం యొక్క మంత్రపటంతోటి వారు నిత్య పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు అమ్మవారిని పంచముఖములతోటి పూజిస్తాం తల్లి. అమ్మవారి అలంకరణ చేసుకొని అందులో అలంకరణలో ముఖ్యంగా మనం అమ్మవారికి బ్లూ కలర్ చీర ఒకటి తల్లి, లేదా రెడ్ కలర్ చీర వాడతాం తల్లి. అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రసాదాలు వచ్చేసి ఆ రోజు మరి రవ్వ కేసరి, పులిహోర, అదే విధంగా అల్లపు గారెలు తల్లి. ఇవి తీసుకొని వచ్చినటువంటి భక్తులకి అవి తీసుకొని అమ్మవారికి నివేదన చేస్తాం తల్లి. గాయత్రి మాత విశిష్టత ఏంటి? అమ్మవారి అవతార విశిష్టత. అమ్మవారిని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్టే తల్లి గాయత్రి మాత. ఆ అమ్మవారి యొక్క స్వరూపమే ఈ యొక్క సర్వదేవతల యొక్క స్వరూపము, పంచముఖముతో ఉంటుంది అమ్మవారు. మరొక అవతారమైన అన్నపూర్ణేశ్వరి అవతారం గురించి కూడా వివరిస్తే బాగుంటుంది. అమ్మ, అన్నపూర్ణ అనేటువంటి పదములోనే మనకు ఉంది. ఏమమ్మా? అన్నపూర్ణ అంటే మనకి అన్నాన్ని ఇస్తున్నటువంటి మాత. ఆ విధంగా అమ్మవారికి ఆ రోజు పసుపు లేదా గంధము కలరు చీరతోటి అమ్మవారిని అలంకరణ చేస్తాము. అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఆ రోజు నైవేద్యంగా మరి అమ్మవారికి దద్దోజనము, కట్టె పొంగలి అమ్మవారికి నివేదన చేస్తాం తల్లి. శక్తి కొలది, భక్తి కొలది ఎవరైతే వారు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఎవరైనా వారి శక్తి కొలది ఎంత తీసుకొస్తే అంత అమ్మవారికి పెడితే ఆ అమ్మవారు తిరిగి మనకి ప్రసాదంగా మనకి ప్రసాదిస్తుంది తల్లి. ఆ విధంగా చేసుకున్న వారికి ఎటువంటి లోటు ఉండదు. తినడానికి తిండికి కానీ, కట్టుకోవడానికి బట్టలకు కానీ ఎటువంటి లోటు ఉండదు. మరి ఎవరైతే శక్తి కొలది వారు ఎవరైనా ఉన్నవారు ఉంటే వారు 108 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తే ఆ రోజు చాలా సంతోషంగా వారు కొన్ని జన్మల పుణ్యాన్ని ఆ రోజు పొందుతారు తల్లి. ఆ విధంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతాము. కాత్యాయని దేవి అవతారం గురించి చూడండి. అమ్మ, కాత్యాయని దేవి యొక్క అవతారము రెడ్ కలర్ చీరతోటి కట్టి అమ్మవారిని పూజ చేస్తాం తల్లి. ఆ రోజు తేవలసినటువంటి నైవేద్యం వచ్చేసి బెల్లం అన్నము, అదే విధంగా ముద్దపప్పు తల్లి. ఆ రోజు అమ్మవారిని ఆ విధంగా ఆరాధన చేయడం వల్ల కాత్యాయని దేవి అని చెప్పేసి దుర్గామాతకి మరో పేరు తల్లి. ఆ విధంగా అమ్మవారిని ఆరాధన చేసుకుని భక్తులకు అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఎవరైతే వారు ఆ రోజు ముద్దపప్పు అదేవిధంగా బెల్లవన్నం తీసుకొస్తారో వారికి ఉన్నటువంటి గ్రహబాధలు తప్పకుండా తొలగిపోతాయి తల్లి. అమ్మవారి విశిష్టతనే గ్రహబాధలు తొలగించు. మహాలక్ష్మి అమ్మవారి అవతారం గురించి వివరించారు. అమ్మ, ఆ రోజు అమ్మవారిని గులాబీ రంగు చీరతో లేదా రెడ్ కలర్ చీరతోటి అమ్మవారిని అలంకరణ చేసుకుంటాం తల్లి. మరి ఆ రోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో వారికి ఎటువంటి డబ్బు బాధలు ఉండవు. అదేవిధంగా డబ్బుకి ఎటువంటి కొదవ లేకుండా వారు జీవించినంత కాలము కూడా అమ్మవారి అనుగ్రహం పొంది కష్ట సుఖాలలో అమ్మవారు తోడై వారికి ఎప్పుడైతే వారికి డబ్బు అవసరం వస్తుందో అమ్మవారి వెనుక నుండి నడిపిస్తుంది తల్లి. మరి అమ్మవారికి నివేదన చేయాల్సినటువంటి ప్రసాదాలు వచ్చేసి పూర్ణము, క్షీరాన్నము తల్లి. వీటితో ఎవరైతే అమ్మవారికి నివేదన చేసి పూజిస్తారో వారికి ఎటువంటి పాలతో చేసినటువంటి అన్నం తల్లి, అన్న పాయసము. పూర్ణాలంటే మీకు తెలుసు, అందులో బెల్లం వేసి మనం మంచిగా చేస్తాము. అది అమ్మవారికి నివేదన చేస్తాం తల్లి. పూజా సామాగ్రి అన్నిటికీ ఒకటే రకంగా ఉంటుంది తల్లి. పసుపు, కుంకుమలు, అది నేను చెప్పినటువంటి ముందుగా చెప్పినటువంటి విషయం. అంటే ఇక్కడ భక్తులను కూర్చోబెట్టి వాళ్ళతోని అవతారానికి పూజ చేపిస్తారా, లేకపోతే మీరు చేసిన వాటికి వీళ్ళు తీసుకొచ్చి మనం ఈ పూజా సామాగ్రి మీకు ఇస్తే సరిపోతుందా? లేదు తల్లి, వారు తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రితోటి వారితోనే మనము పూజా కార్యక్రమం చేపిస్తాం తల్లి. మేము నిమిత్త మాత్రమే, అమ్మవారి సేవకులు మాత్రమే. మీరు వారి యొక్క చేతులతోటే వారిని పూజించేట్టు చేస్తాం అమ్మవారిని. మరొక అవతారమైన లలితా త్రిపుర సుందరి అవతారం గురించి కూడా వివరించగలరు. అమ్మ, లలితా త్రిపుర సుందరి మాత అంటే జగన్మాత అమ్మ. అందరి దేవతల యొక్క స్వరూపము, అందరి దేవతల యొక్క స్వరూపము, దేవాది దేవి. ఆ దేవతలందరికీ కూడా మాత అయినటువంటి అమ్మవారు లలితా త్రిపుర సుందరి మాత. ఆ రోజు వచ్చేసి మనము బంగారు చీరతో లేదా గ్రీన్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరణ చేసుకుని పూజిస్తాం తల్లి. మనం ఆ రోజు నివేదన చేయాల్సినటువంటి ప్రసాదం వచ్చేసి నైవేద్యం వచ్చేసి పులిహోర, పెసర బూరలు తల్లి. అమ్మవారిని ఎవరైతే లలితా త్రిపుర సుందరి మాత యొక్క స్వరూపంలో పూజిస్తారో సర్వ దేవతల యొక్క దేవతలందరినీ కూడా పూజించినటువంటి భాగ్యము మనకు కలుగుతుంది. కాబట్టి అమ్మవారిని ఆ రోజు భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఎటువంటి కష్టాలు ఉండకుండా ఉంటాయి తల్లి.
పంతులు గారు నెక్స్ట్ అవతారం మహాచండి అవతారం అని అంటున్నారు కదా, మహాచండి అవతారం విశిష్టత చెప్పండి. అదే విధంగా చండీ హోమం అని చెప్పేసి చేస్తారు కదా, చండీ హోమము ఇప్పుడు అంటే మనం ఈ శరన్నవరాత్రులలో చేస్తారా లేకపోతే తర్వాత చేయొచ్చా, చేసుకుంటున్నామా ఇక్కడ, అది కూడా మాకు అమ్మ భక్తుల యొక్క శక్తి కొలది భక్తి కొలది అమ్మవారి యొక్క మహాచండీ యాగం చేస్తారు తల్లి. అది ఏ విధంగా చేస్తారంటే అమ్మవారి యొక్క ఆయా సమయాల్లో అమ్మవారు ఒక్కొక్క రాక్షసుని సంహరించినటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ యొక్క విధినంతా కూడా మనము ఆ మహాచండీలో చెప్పుకుంటూ అమ్మవారికి హవిసులిస్తాం తల్లి. హవిసులిస్తున్నప్పుడు అమ్మవారు ఎంతో సంతోషపడి మనకున్నటువంటి కష్ట నష్టాలలో అమ్మవారు తోడై ఆ కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది తల్లి. మరి ఆ రోజు మనం చండీ మాతని రెడ్ కలర్ శారీ తోటి అలంకరణ చేసుకుంటాం తల్లి. అదేవిధంగా నైవేద్యాలు వచ్చేసి ఆ రోజు లడ్డు ప్రసాదం చేస్తాం తల్లి. లడ్డు ప్రసాదంతో అమ్మవారికి నివేదన చేస్తాము. మనము పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప ఈ జన్మలో మనము చండీ యాగం అనేటువంటి తలబెట్టలేము తల్లి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ యొక్క చండీ హోమానికి మనకి ఆజ్ఞ వస్తుంది తల్లి, మనం చేయడానికి మనకు శక్తి వస్తుంది. లేని ఎడల మనం అమ్మవారిని చండీ హోమం దగ్గరికి మనం వెళ్ళలేము కూడా. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే, అమ్మవారు చేయమంటేనే మనం చేయగలుగుతాం. అటువంటి అనుగ్రహం ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కార్యాలే కానీ ఈ జన్మలో చేసినటువంటి కర్మలే కానీ మనకు తోడై అమ్మవారు మన ఎంబడి ఉండి అయ్యా బిడ్డ నా యొక్క హోమం కొడుక అని చెప్పేసి మనతో చేయించుకుంటుంది. చండీ మాత అంటే అమ్మ సరస్వతి మాత, దుర్గామాత, లక్ష్మీమాత, ఈ యొక్క ముగ్గురమ్మల మూల కుటుంబమే ఆ యొక్క చండీ మాత తల్లి. ఆ ముగ్గురమ్మలని కూడా మండపారాధన చేసుకుని చండీ హోమం చేస్తాం తల్లి. ఆ విధంగా ముగ్గురు అమ్మలకి కూడా చెప్పుకునేటువంటి హోమమే చండీ హోమం. మనం మరొక అవతారం గురించి మాట్లాడుకున్నట్టయితే సరస్వతి మాత అవతారం అంటున్నాం. సో ఈ దుర్గా మాతలోనే సరస్వతి మాతను చూసుకుంటూ చేసేటువంటి సరస్వతి మాత అవతార విశిష్టత మాకు చెప్పండి. అదేవిధంగా ప్రసాదాల గురించి కూడా వివరించండి, భక్తులకు అనుకూలంగా ఉంటుంది. అమ్మ సరస్వతి మాత అంటే జ్ఞాన ప్రదాని, అంటే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, వాక్కునిస్తుంది. వాగ్దేవి అని కూడా అంటారు తల్లి. మనము మాట్లాడుతున్నాము అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం చాలా వరకు. అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే పిల్లలు చాలా బాగా చక్కగా చదువుకుంటారు తల్లి. మనము నిత్యము కూడా పొద్దున లేవగానే అందరి పిల్లలతోటి మనం అందరం అనిపించాలి, తల్లిలు కానీ తండ్రులు కానీ మనం అనిపించాల్సినటువంటి మాట ఒకటి ఉంది. అది సరస్వతి మాత యొక్క బీజాక్షరి మంత్రం ఐం సరస్వత్యై నమః అని చెప్పేసి పిల్లలతోటి పొద్దున లేవగానే వారితో అనిపించాలి. సూర్యుని చూస్తూ అనిపిస్తే వారికి మంచి జ్ఞానాన్ని, అదేవిధంగా మంచి చదువునిస్తుంది తల్లి. ఎవరు? ఆ జగన్మాత అయినటువంటి సరస్వతి మాత. ఆ సరస్వతి మాతని ఆ రోజు మరి తెల్లటి చీరతోటి అలంకరణ చేసి అమ్మవారికి ఆ రోజు బెల్లము, అదేవిధంగా శనగపప్పు, కొబ్బరితోటి అమ్మవారికి నైవేద్యం నివేదన చేస్తాం తల్లి. ఆ రోజు విశేషంగా పిల్లలతోటి మరి ఆ రోజు సరస్వతి మాత యొక్క పూజ చేపిస్తాం తల్లి. అందరికీ కూడా మాకు తోచిన విధంగా వారికి ఒక నోట్బుక్ లేదా ఒక పెన్ను రూపకంగా, పెన్సిల్ రూపకంగా, ఒక పలక రూపకంగా ఇస్తే చాలా మంచిది తల్లి. అన్ని దానాల కంటే కూడా విద్యాదానం గొప్పది. పంతులు గారు చివరి అవతారమైనటువంటి దుర్గాదేవి అవతారం గురించి కూడా మాకు వివరించండి. అదేవిధంగా అది ఏ రోజు చేస్తున్నాం, విజయదశమి రోజు వస్తుందా అంటే ఇంకో కొంతమంది ఏమంటున్నారు ఈసారి 11 రోజులు వచ్చాయి అని అంటున్నారు. అందులో కూడా కొంచెం అనుమానాలు ఉన్నాయి, అది కూడా మాకు విషయపడుతుంది. అమ్మ దుర్గామాత దుర్గాష్టమి రోజు చేసుకుంటాం తల్లి. ఆ రోజు దుర్గామాతని ఆరాధన చేస్తాము. దుర్గా అనగా ఆ పదానికి అర్థం వచ్చేసి దుర్గా అంటే కొండ అని అర్థం వస్తుంది తల్లి. ఇంకొక విషయం ఏంటంటే కోట అని వస్తుంది. మీరు చూసినట్టయితే దుర్గం అంటారు, దుర్గం అనేటువంటి పదం వాడతారు. పూర్వకాలంలో రాజులు కట్టుకున్నటువంటి దుర్గాలు అంటారు కదా, ఆ విధంగా దుర్గామాత అంటే కొండ అని అర్థం వస్తుంది. ఆ రోజు అందుకని చెప్పేసి మనకి ఆ యొక్క ఇంద్రకిలాద్రి అని అంటారు. ఎక్కడైతే ఆ ఇంద్రుడు తపస్సు చేసినాడో ఆ విజయవాడలో దాన్ని ఇంద్రకిలాద్రి అంటారు. కిలా అంటే కోట అని కూడా అర్థం వస్తుంది అయ్యా, కిలా అంటారు, కోట అని కూడా అర్థం వస్తుంది. ఆ విధంగా ఆ రోజు అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఆఖరిది వాస్తవానికి. ఈ సంవత్సరం కాకపోతే 11 అవతారాలుగా మనం పూజించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజు మనం ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో నవదుర్గా అవతారంగా మనం చేసుకుంటా ఉన్నాము. అందులో ఆఖరి రోజు దుర్గాదేవి యొక్క అవతారము. దుర్గామాత అంటే సర్వ దేవతలకి కూడా తల్లి, మనకి జగజ్జనని. ఆ యొక్క పార్వతీమాత యొక్క స్వరూపమే దుర్గాదేవి. ఆ దుర్గాదేవి యొక్క నవరాత్రులలో ఆఖరిది దుర్గాదేవి అవతారం తల్లి. ఈ రోజు ముఖ్యంగా మనము ఆ రోజు వచ్చేసి రెడ్ కలర్ శారీ తోటి అమ్మవారిని అలంకరణ చేస్తామయ్యా. అలంకరణ చేసి ఆ రోజు నిమ్మరసము, అల్లము ముక్కలతో పులిహోర చేసినటువంటి
అమ్మవారికి నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేసి అమ్మవారిని ఆఖరుగా అమ్మవారిని పూజిస్తాం తల్లి. ఎవరైతే ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారో వారికి ఎటువంటి గ్రహ బాధలు ఉండవు, గండ దోషాలు ఉండవు. అదేవిధంగా ఎటువంటి బాధలు ఉన్నా కానీ ఒక కొడుకు ఒక బిడ్డ తన యొక్క తల్లికి ఏ విధంగా తమ యొక్క కష్టాలు చెప్పుకుంటుందో ఆ విధంగా మన మాతకి చెప్పుకుంటే ఒక బిడ్డని తన తల్లి ఏ విధంగా హక్కును చేర్చుకుంటుందో ఆ జగజ్జనని అయినటువంటి దుర్గామాత మనల్ని కూడా హక్కును చేసుకుని మన కష్టాలలో మనకి తోడై నిలుస్తుంది తల్లి. అందుకని చెప్పేసి తప్పకుండా భక్తులందరూ కూడా తమ శక్తి కొలది భక్తి కొలది వస్తు రూపేణ లేదా ధన రూపేణ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో మనం ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం. తెలిసి తెలియక దుబారా ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటాం. మనకి జన్మనిచ్చినటువంటి మాత అయినటువంటి దుర్గామాత నవరాత్రులలో ఖర్చు పెడితే మనకు కొన్ని కోట్ల జన్మల యొక్క పుణ్యం కలుగుతుంది తల్లి. కావున భక్తులందరూ కూడా అయ్యా ఈ యొక్క నవరాత్రుల్లో ఖర్చు పెట్టినటువంటిది అన్నీ కూడా మనము ఒకరోజు నైవేద్యం చేస్తారు. ఆ నైవేద్యాన్ని తీసుకెళ్ళి మరి ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. తినడానికి తిండి లేని వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. అర్థమైంది కదా తల్లి? ఆ విధంగా చేసినటువంటి వాళ్ళకి అమ్మవారు ఎప్పుడు కూడా ఒక తల్లి తండ్రి ఏ విధంగా అయితే ఒక కొడుకుని కానీ బిడ్డని కానీ భుజంపై చేయి వేసి నేనున్నా నువ్వు ముందుకి నడు అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తారో ఆ విధంగా అమ్మవారు మనల్ని కూడా ప్రోత్సహించి మన జీవితంలో కష్ట నష్టాలలో తోడై నిలుస్తుందయ్యా. జై బోలో జగన్మాతాకి జై. సో మనం ఇప్పటి వరకు పంతులు గారి మాటలలో నవదుర్గల గురించి పంతులు గారి వివరించడం జరిగింది. నవదుర్గలనంటే మొదటిగా బాలా త్రిపురసుందరి గారి గురించి, బాలా త్రిపురసుందరి అవతారం గురించి చెప్పారు. చిన్నపిల్లలు ఎవరైతే అంటే సంతానం లేనివారు ఈ అవతారాన్ని పూజించినట్టయితే సంతాన భాగ్యం కలుగుతుందని, అదేవిధంగా గాయత్రి దేవిని పూజించినట్టయితే అన్ని దేవతలను పూజించినట్టే అన్ని దేవతల సారాంశం అని, అదేవిధంగా అన్నపూర్ణ దేవిని పూజించినట్టయితే అన్నపానీయాలకు లోటు ఉండదని, మరియు కాత్యాని దేవిని పూజించినట్టయితే అన్ని దేవతలను పూజించినట్టే అని, అదేవిధంగా మహాలక్ష్మిని పూజించినట్టయితే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదని, మరియు లలితా త్రిపుర సుందరి పూజించినట్టయితే అన్ని రకాల ధైర్యం ఇస్తుందని చెప్పి, అదేవిధంగా మహాచండిని పూజించినట్టయితే పూర్వజన్మ ఫలం ఉంటేనే మహాచండిని మనం పూజించగలమని, మరియు సరస్వతీ దేవిని ఎవరైతే పూజిస్తారో పిల్లలకి చదువు సంధ్యలతో పాటు మంచి జ్ఞానం అని కలుగుతుంది అని చెప్పి, అదేవిధంగా ఇంకా చివరి అవతారమైనటువంటి దుర్గాదేవిని పూజించినట్టయితే అన్ని అవతారాల శక్తి మనకు లభిస్తుందని, భక్తులందరూ అన్ని అవతారాలలో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు అంటే ఏ అవతారంకైనా వచ్చినా కూడా అన్ని అవతారాల శక్తి వస్తుందని చెప్పేసి పంతులు గారి మాటలలో విన్నాము. కాబట్టి భూదేవి భక్త మహాశయులందరికీ ఏమని చెప్తున్నామనంటే ఈ అవతారాలను ప్రత్యేకంగా మన భూదేవి పెద్దమ్మ గుడిలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ పాల్గొని వారికి శక్తి ఉన్నంత మట్టుకు ఐటమ్స్ కానీ లేకపోతే ధనం కానీ ఇచ్చినట్టయితే మేము వాటిని స్వీకరించి అమ్మవారికి నివేదిస్తామని చెప్తున్నాం. పంతులు గారు ఇప్పటి వరకు మనం అమ్మవారి గురించి, అమ్మవారి వివిధ రకాల అవతారాల గురించి చెప్పుకున్నాము. సరే 9 అవతారాలు ఉన్నాయంటారు, 11 అవతారాలు ఉంటాయంటారు. ఎన్ని అవతారాలైనా అసలు అమ్మవారు అంటే ఏంటి? అమ్మవారికి మూలం ఏంటి? చాలా చక్కగా అడిగినారు. అమ్మవారు అంటే మనకి ప్రకృతి స్వరూపం తల్లి. మన యొక్క హైందవ ధర్మంలో మనము అందరం కూడా చెట్టుని, పుట్టని, అదేవిధంగా రాయిని అన్నిటిలో ఈ యొక్క ప్రకృతిలో మనం అమ్మవారిని చూస్తాం తల్లి. ఆ అమ్మవారి ఆ యొక్క ప్రకృతి స్వరూపమే మనకు అమ్మవారు, అదేవిధంగా అయ్యవారు. ఇందులో ఎటువంటి భేదం లేదు తల్లి. మనము అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ప్రకృతి స్వరూపంగా చూస్తాం. కాబట్టి మనము ఎక్కడ చూసినా కానీ అమ్మవారి యొక్క అవతారమే కనపడుతుంది. సర్వ మానవాళిలో అదేవిధంగా జంతు ప్రాణులలో కూడా మనం అమ్మవారిని చూస్తాము. గోమాత అంటాము, గోవులో కూడా మనం మాతను చూస్తాం. అటువంటి గొప్ప సాంప్రదాయం అనేది ఈ యొక్క సనాతన ధర్మ సాంప్రదాయము. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళి మరి మనం అందరం కూడా కలిసిమెలిసి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ, అయ్యవారి ఆరాధన చేస్తూ వారి యొక్క కృపకి మనం పాత్రను పోషించాల్సినట్టుగా అవసరం మనకి ఎంతో ఉంది. సో ఇప్పుడు మనం పంతులు గారి మాటలలో అమ్మవారు అంటే ఏంటో తెలుసుకున్నాము. ప్రకృతి అంటే అమ్మవారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎదుటివాడి ఆకలిలో అమ్మవారు ఉంది, చెట్టులో అమ్మవారు ఉన్నారు, పుట్టలో అమ్మవారు ఉన్నారు. కాబట్టి మనం అందరితోనే సఖ్యతగా ఉంటూ మన ధర్మాన్ని పాటించాలని కోరుకుంటున్నాం మన ఛానల్. మనము అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క ఆరాధన చేయలేరు. కొంతమంది రైతులు ఉంటారు, వారు ఏం చేస్తారు, ఈ యొక్క భూమిని దున్ని ఆ యొక్క పంటను పండించి మనకి ఇస్తా ఉన్నారు అన్నదాత వారు. ఆ విధంగా ఎవరైతే తినడానికి తిండి లేని వారు ఉంటారో వారికి అన్నదానం కానీ, భోజనం కానీ, వస్త్రమే కానీ ఏదైనా దానం చేస్తే ఆ సాక్షాత్ ఆ పరమేశ్వరి అమ్మవారికి చేసినట్టు, అదేవిధంగా ఆ పరమేశ్వరులు చేసినటువంటి
భాగ్యం మన కలుగుతుంది తల్లి. మనకి వివేకానంద స్వామి వారు చెప్పినట్టు మానవ సేవే మానవ సేవ. ఆ విధంగా మనము మనుషులకు చేసేటువంటి సేవ, గోవులకు చేసేటువంటి సేవ, జంతువులకు చేసేటువంటి సేవ సాక్షాత్ ఆ పరమేశ్వరికి చెందుతుంది. కాబట్టి మన శక్తి కొలది, భక్తి కొలది ఆ విధంగా మానవ సేవ చేసుకుంటే చాలా సంతోషం తల్లి. కృతజ్ఞతలు పంతులు గారు, చాలా మంచి మాట చెప్పారు. మాకు అమ్మవారు అంటే ఏంటి, అమ్మవారు ప్రకృతి స్వరూపం అని చెప్పేసి మాకు నేర్పించారు. అదేవిధంగా రాబో నవరాత్రులు కూడా మీ ఆధ్వర్యంలో అంతా సఖ్యంగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.